హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ బాగా యూస్ఫుల్ అయ్యే చట్నీ, చాలా ఈజీగా అయిపోయే చట్నీని అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకు మిక్సీ జార్లోకి మనకు కావాల్సిన గొల్లశనగపప్పు అయితే తీసుకోవాలండి. దాంట్లోకి ఒక 4 to 5 పచ్చిమిర్చి అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే మనం ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెంగా కర్డ్ వేసుకుంటాం. కర్డ్ వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది చట్నీకి అంతే. కర్డ్ వేసేసుకున్న తర్వాత మనం లైట్గా చింతపండు వేసుకుని, అలాగే మన ఇంట్లో పంచదార ఉంటే పంచదార, లేదా బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ వేసుకుని, కొంచెం ఉప్పు వేసుకుని దాన్ని మిక్సీ పట్టే ముందు కొంచెం ఒక ½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుని మిక్సీ బాగా పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలాగ మనం ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేస్తే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. పోపుకి ముందుగా ఒక బాణీ పట్టుకుని దాంట్లో కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3 to 4 ఎండుమిర్చి వేసేసుకుని బాగా మనం స్పూన్తో కలుపుతూ వేగనివ్వాలి, లేదా మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో అయితే కలిపేయాలండి ఈ పోపుని. అంతేనండి, మనకి ఎంతో ఈజీగా రెడీ అయిపోయి గొల్లశనగపప్పు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు పెట్టుకోండి, పోపు ఈ చట్నీకి చాలా రుచి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.